చిత్తూరు గాంధీ రోడ్లో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యాపారిని బెదిరించేందుకు మరో వ్యాపారి దింపిన నార్త్ సుపారీ గ్యాంగ్ గన్నులతో కాల్పులు జరుపుతూ నానా బీభత్సం సృష్టించింది. లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్న వాహనంలో వచ్చిన 6 దొంగలు చొరబడ్డారు. వారి చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే 6లో 4 మాత్రమే చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్ళగా 2 మాత్రం పక్కనే ఉన్న ఐడిబిఐ బ్యాంకులోకి వెళ్లారు. దీంతో వీళ్ళు బ్యాంకు దొంగతనానికి వచ్చారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని, పుష్ప కిడ్స్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దొంగతనానికి ఈ ముఠాను సెట్ చేసినట్లు తర్వాత పోలీసులు తేల్చారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటి ఉంది. పుష్ప షాపింగ్ మాల్ ఓనర్ చంద్రశేఖర్పై దొంగలు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపగానే ఆయన బాగా దగ్గర ఉండడంతో ఆయనకు గాయాలయ్యాయి. రక్తం బయటకు వచ్చింది. దీంతో ఆయన పరుగున రోడ్డు మీదకి రాగా అక్కడి స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి వెనక వైపుకు దూకి పారిపోదాం అనుకున్న దొంగలను స్థానికులు అప్రమత్తమై పట్టుకున్నారు. పోలీసులు వచ్చేలోపే ఆక్టోపస్ రేంజ్లో ఓ ఆపరేషన్ని చేపట్టారు స్థానికులు. 4 దొంగలను పట్టుకుని చితకబాదారు. వారి కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి వాళ్ళ చేతుల్లో నుంచి గన్నులు లాక్కున్నారు. అసలు తుపాకులు ఉన్నాయనే భయం కూడా లేకుండా స్థానికులు చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. వెంటనే రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు ఆ ఏరియాను తమ అధీనంలోకి తీసుకుని 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మరో 2 దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. Thank you.